హాయ్ శైలజ గారు. హాయ్ అండి. ఈరోజు ఏం చేస్తున్నారు వంట? మీరు ఏం వండమంటే అదే వండుతాను. ఆహా అన్నట్టు. నాటుకోడి. ఆహా నాటుకోడే. నాటుకోడి చేసుకున్నామంటే గారెలు కంపల్సరీ ఉండవలసిందే పదండి చెద్దురు పదండి. ఏమంటారా? శైలజ గారు, ఇదేంటి చాక్ పెట్టారు ఇందులో? మినపప్పు తొందరగా నానాలంటే కాస్త ఇనుపు ముక్క అందులో పెడతారండి. ఎందుకంటే మా అమ్మగారు అట్ల పుల్ల పెట్టేవారు అందులో. ఇప్పుడు అట్ల పుల్ల నా దగ్గర లేదు, స్టీల్ ఉంది. అందుకని చాకు ఇది కదా ఇది పెట్టాను. అంటే 1 hour 1.5 hour లో నానాలంటే అలా ఇనుపు ముక్క వేస్తారు. అంటే నానిపోయింది అంటారా? ఇది కూడా నానిపోయింది. ముందు ఇందులో కొంచెం వాటర్ వేద్దాం అండి. ఎప్పుడు కూడా గార్లి పప్పు వేసినప్పుడు కొంచెం వాటర్ వేయాలి, లేదంటే పట్టేస్తుంది. గ్రైండర్ కంటుకుందా? గ్రైండర్ అలాగ పట్టేస్తుంది, తిరగదు. మినపప్పు 3-4 సార్లు కడుక్కొని పెట్టుకున్నాం కదండి. ఇది గ్రైండర్ లో వేసుకుందాం. ఈ లోపు నలిగే లోపు మనం నాటుకోడి కూరకి రెడీ చేసుకుందాం. సరే, నాటుకోడి నేను ఇందులోనే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద పట్టించానండి. కొంచెం ఆయిల్ వేసి పట్టించి కొంచెం ఇలాగా పడితే ముక్కకు పడుతుంది కదా, అందుకని నేను ఒక 1 hour ముందే నేను ఇలా పట్టించి ఉంచాను. నా దగ్గర మీకు ఒక విషయం చెప్పాలి. నాటుకోడి ఎప్పుడూ కూడా కమ్మలు ఉంటాయి కదండి, తాటి కమ్మల మీద కాలిస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు చికెన్ సెంటర్ లో వాళ్ళు స్టవ్ మీద పెట్టి అలా కాలుస్తున్నారు, అప్పుడు అది టేస్ట్ అనిపించదు. ఇదేంటంటే తాటికమ్మ కాల్చి దాని మీద కాలుస్తారు, చాలా టేస్ట్ వస్తుంది. నేను అలాగే కాల్పించాను. నాన్ వెజ్ లో సీనియర్. ఇది నాటుకోడి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇది మసాలా మొత్తం అన్ని కలిపి రుబ్బుకున్నామండి. లవంగాలు, చెక్క, యాలకులు, ఎండు కొబ్బరి, గసగసాలు, 2 జీడిపప్పు అన్ని మిక్స్ చేసుకుని అల్లం ఎల్లుల్లిపాయ అన్ని వేసుకుని ఇలా మొత్తం చేసుకుని ఈలోపు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకుందాం అండి. కుక్కర్లో వేసుకుంటే కూర తొందరగా అయిపోతుందండి. నూనె కాగింది కదండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేపుకుందాం. శైలజ గారు, ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి, భలే ఉన్నాయి. రోజుకో వెరైటీ భలే పెట్టుకుంటున్నారు. నచ్చాయండి. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని కలుపుకుందాం అండి. ఈలోపు ఎగుతూ ఉంటుంది. రుబ్బులో కూడా కొంచెం ఉప్పు వేసుకుందాం. నాటుకోడి ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద ఇది నేను ఇందులో వేస్తాను. దీన్ని 2 నిమిషాల పాటు వేపుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాం. నాటుకోడి కూరలోని అల్లం వెల్లుల్లి ముద్ద, కారం అన్ని వేసాం కదండి, ఆయిల్ అది వేసాం కదా, అందులోకి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ తోనే దీన్ని ముందు ఒక్కసారి ఉడికిద్దాం. ఇది ఒక 2 విజిల్లు వచ్చాక మనం ఒకసారి అప్పుడు మళ్ళీ మిగతా ప్రాసెస్ చేద్దాం. ఈ టైంలోనే మనకి జార్ అది చూసుకోవాలండి. గార్లు పప్పు ఇక్కడే గుల్లగా ఉండాలి. గుల్లగా ఉంటే మనకి గారెలు కూడా చక్కగా క్రిస్పీగా వస్తాయండి. అదే మరీ గట్టిగా రుబ్బేసుకున్నామంటే గారి చల్లారిపోయాక గట్టిదనం వచ్చేస్తుంది. కాబట్టి ఈ టైంలోనే కొంచెం ఈ జార్ చూసుకోవాలండి, కరెక్ట్ గా మెత్తగా జార్ చూసుకోవాలి. చూసారా, పప్పు మెత్తగా అయిపోయింది. ఇదో ఈ జార్ లో మనం తీసుకున్నాం. మెత్తగా అయిపోయింది, చూసే కదా. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందామండి. ఎందుకంటే గారెలంట ఒకటి తింటే 2 అవుతాయంట కడుపులోకి వెళ్తాయి. అందుకే డైజెషన్ అవడానికి ఇందులో జీలకర్ర వేసుకుందాం. ఈ రుబ్బంతా కలుపుకుని పక్కన పెట్టుకుందాం అండి. ఈ లోపు కుక్కర్ మూత తీసి చూద్దాం. చూస్తారా ఎలా వచ్చిందో ఆయిల్, అందులోనే వాటర్, ఆయిల్ కూడా అలా వచ్చింది. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ చేసుకున్నాం కదండి మసాలా ముద్ద, ఇందులో వేసుకుని వేపుకుందాం. ఇది కొంచెం లేతగానే ఉందండి నాటుకోడి.
ఒకవేళ ముదురుగా ఉంటే అప్పుడు మనం ఇప్పుడు కూర ప్రాసెస్ అంతా అయిపోయినాక లాస్ట్ లో కూడా మనం విజిల్ వేసుకోవచ్చు తొందరగా అవ్వాలి అనుకుంటే. లేదు అనుకుంటే సిమ్ లో పెట్టి ఒక 20 నిమిషాలు అరగంట సేపు ఒక మందపాటి గిన్నెలో పెట్టి అలా మనం సిమ్ లో పెడితే ఉడికిపోతుందండి. యాక్చువల్ గా నాటుకోడి సిమ్ లో పెట్టి ఎంతసేపు ఉడికిస్తే అంత టేస్ట్ ఉంటుందండి. కాకపోతే కొంచెం తొందరగా అవ్వాలంటే ఇలా కుక్కర్ లో పెట్టేసుకుంటాం. ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు మనం మసాలా వేసాం కదా, మసాలాతో పాటు వేగింది కదా, ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుంది, మసాలా కూడా బాగా వేగింది, ముక్కకు పట్టింది. ఇప్పుడు మనం ఇందాక కొంచెమే కారం ఉప్పు వేసాం, ఇప్పుడు సరిపడా ఉప్పు కారం వేసుకుంటాం. చూడండి ఇలాగా దగ్గర పడింది కదా. నేను ఇందులో ఇప్పుడు కొంచెం మరగబెట్టిన వాటర్ వేస్తున్నానండి. చల్లనీళ్ళు వేసామనుకో ఒకవేళ ముక్క గట్టిగా ఉన్న బీసిపోద్ది, నెక్స్ట్ లేయర్ గా గట్టిగా ఉంటుంది. ఈ టైంలో కొంచెం గోరువెచ్చని నీళ్లు మనం మరగబెట్టుకున్న నీళ్లు వేసుకున్నాం అంటే ముక్క కూడా స్మూత్ గా ఉంటుందండి. కొంచెం పలుచగా ఉండాలి కదండి, గారెల్లోకి కొంచెం పలుచగా వేసుకుందాం. పలుచగా కదా, ఉప్పు కారం చూసుకుందాం. స్వాతి గారు, అన్నిటిలోకి కొత్తిమీర బాగోదండి, కొన్ని వాటిల్లోకి ఇలాగా చక్కగా ఫ్రెష్ ఇలా పెట్టి సిమ్లో పెట్టుకుని ఇందులో పెట్టుకుని ఒక 2 సార్లు విజిల్ కొట్టించామంటే ఇది అయిపోతుంది మనకి. ఏమన్నా చిన్న ఉడకపోతే ఉడకపోతుంది. నాటుకోడి గారెల కోసం కడాయి పెట్టుకుని నూనె పోసుకుందాం అండి. శైలజ గారు, ఆయిల్ హీట్ అయిపోయింది, 2 గారెలు వేసుకుందాం. రెండు ఇద్దరు కలిపి వేసేద్దాం. శైలజ గారు, గారెలు సూపర్గా వచ్చేస్తున్నాయి. అదిరిపోయినాయి. గారెలు నాటుకోడి అంతే, ఆహా అంతే. కుక్కర్ విజిల్స్ అయిపోయినాయండి, ఒకసారి మూత తీసి చూద్దాం. ఆహా, చూసారా ఎలా వచ్చిందో. నాటుకోడి గుమ్మలు ఆడిపోతుంది శైలజ గారు. నాటుకోడి కూర గారెలు రెడీగా ఉన్నాయి శైలజ గారు, స్వాతి గారు. రండి, ఇక్కడ వెయిటింగ్. రండి మరి. టేస్ట్ చేయండి గారు. చాలా బాగుంది, సూపర్. మరి ఇంత మొక్క నంచుకోకూడదండి, ఇలా తీసి ఇలా దించి చాలా బాగుంది. అది మాత్రం గారెలు బాగుంది, కూర బాగుంది, సాఫ్ట్ ఉంది. ఆస్వాదించేస్తున్నాను, మీ మాటలు ఏమి నాకు ఎక్కట్లేదు. శైలజ గారు, గారెలు అయితే ఎంత స్మూత్ గా వచ్చాయి తెలుసా, చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. కూర కూడా చాలా బాగుంది, నాటుకోడి కూర. ఈ 2 కాంబినేషన్ ఇంకా బాగుంది. పండగనే కాదు, ఏ టైంలో చేసుకున్నా కూడా ఆ రెండింటికి ఇంకా మాటలు ఉండవండి, అంతే. చూసారు కదండి, నాటుకోడి గారెలు. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.